చలి పంజా విసురుతోంది, మంచు కమ్మేస్తోంది. మరో 3 రోజుల పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. చలి తీవ్రతకు కారణాలపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది, పొగమంచు విపరీతంగా కురుస్తుంది. దానికి గల కారణాలేంటో వాతావరణ శాఖ అధికారులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పొగమంచు తీవ్రంగా కురుస్తుంది, దీనికి ప్రధానమైన కారణాలేంటి? మనకి ఉత్తరాదిన కానీ ఈ పశ్చిమ దిశ నుంచి గాలులు బలంగా వీచినప్పుడు వీటి యొక్క ప్రభావం వల్ల మనకి రాష్ట్రంలోని రాత్రిపూట ఉష్ణోగ్రతలు పగటిపూట ఉష్ణోగ్రతల కంటే రాత్రిపూట ఉష్ణోగ్రతలు మనకి బాగా తగ్గుదల కనిపించడం, అంతేకాకుండా మనకి తెల్లవారుజామున పొగమంచు ఏర్పడడం కూడా సర్వసాధారణంగా ఉంటుంది. ప్రస్తుతానికి మనకి ఉత్తరాదిని చూసుకుంటే మనకి వెస్టర్న్ డిస్టర్బెన్స్ దాదాపుగా కొద్దిగా బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉంది. కాబట్టి ప్రస్తుతానికి మనకి ఈ 2 రోజులు కూడా కొద్దిగా పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. తరువాత నుంచి మనకి ఉష్ణోగ్రతలు అనేవి కొద్దిగా పెరిగి మళ్ళీ 30వ తేదీన కూడా ఒక వెస్టర్న్ డిస్టర్బెన్స్ ఏర్పడే అవకాశం ఉంది. తర్వాత నుంచి మనకి ఉష్ణోగ్రతలు కొద్దిగా పడే అవకాశం కనిపిస్తుంది. అంటే వాతావరణానికి సంబంధించి ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు, విపరీతమైన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు చెప్తారు? ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఈ వారం అంటే ఈ వచ్చే 5 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి వర్ష సూచన అయితే ఏమీ లేదు. కానీ రాత్రిపూట ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని దాదాపుగా 11 నుంచి 13 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్యలోని, అలాగే మధ్య దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని 13 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే 11 నుంచి 13 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గడం వలన, అంతేకాకుండా మనకి పగటిపూట పొడి వాతావరణంగా ఉండడం వల్ల రాత్రిపూట అంటే రాత్రి దాదాపుగా 2 గంటల నుంచి తెల్లవారుజామున 7-8 వరకు కూడా పొగమంచు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. వచ్చే 2 రోజులు కూడా మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లోని దట్టమైన పొగమంచు ఉండే అవకాశం ఉంది. అలాగే మనకి నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట మరియు యాదాద్రి భువనగిరి పరిసర ప్రాంతాల్లో కూడా మనకి పొగమంచు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని యొక్క ప్రభావం దాదాపుగా తెల్లవారుజామున 2 గంటల నుంచి 7-8 గంటల వరకు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ దట్టమైన పొగమంచు ఉండే సమయాన్న మనకి హైవే మీద ప్రయాణికులు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా, ఎందుకంటే దట్టమైన పొగమంచు ఉండే అవకాశం ఉంది. ఈ సమయంలో కొద్దిగా నెమ్మదిగా వెళ్లాల్సిందిగా, అలాగే ఈ పొగమంచు పూర్తిగా మనకి విజిబిలిటీ అనేది దాదాపుగా 2500 మీటర్లు అంటే 2 కిలోమీటర్ వరకు కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా సమయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా హెచ్చరికలు జారీ చేయడం అనేది. మొత్తమే చూసుకోవచ్చు, రాబోయే 2 రోజుల పాటు రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్న నేపథ్యంలో పొగమంచు విపరీతంగా ఉండే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.